ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము దానియేలు గ్రంథం 11:32. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. తమ దేవుణ్ణి తెలుసుకున్నవారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. దీన్ని బట్టి మనం ఈరోజు ఎంతగానో ధైర్యం తెచ్చుకోవచ్చు కదా. మన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీవు గొప్ప కార్యాలు నీ దేవుని కోసం చేయగలుగుతున్నావా? అటువంటి వ్యక్తివేనా? నీ దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలన్న ఆలోచనైనా నీకుందా? నీవు ప్రభు కోసం బలంగా పనిచేయగలుగుతున్నావా? అసలు నీ ప్రభువుని నీవు సంపూర్ణంగా ఎరిగిన వ్యక్తివేనా? నీ ప్రభువు గొప్పతనాన్ని నీవు ఎరిగిన వ్యక్తిగా ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి దానియేలు గ్రంథం 11:32 సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నీ దేవుని కోసం నువ్వు గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా ఉండాలి. నాకు రక్షణ ఉందిలే, దేవుడు నన్ను రక్షించాళ్లే, మిగతా వాళ్ళు ఎట్లా పోతే నాకేంటి, నా పని నేను చేసుకుంటానని ఎంతసేపు సొంత పనులే చేసుకోవడం కాదు. దేవుని కోసం దేవుని పని కూడా నువ్వు చేయగలగాలి. ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఇక మీదట మాత్రం నీ దేవునికి నీవు సన్నిహితంగా ఉండాలి. అంతేకాదు, నీ దేవుని కోసం నీవు గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేయగలగాలి. ముందుగానే ఆయన నీకు ఏదైనా పిలిపిస్తే భయపడిపోతున్నావేమో. నువ్వు ఎంత మాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఆయన నీకు పని అప్ప చెప్తే ఆయన నీతో ఉంటాడు ఖచ్చితంగా ఆ పని పూర్తయ్యే వరకు. కాబట్టి ఆయన చెప్పిన పని చేయడమే గొప్పదనిత. ఈ లోకంలో నువ్వు ఎన్ని ఉద్యోగాలైనా చేయి, ఎంత పనైనా చేయి, అది కేవలం ఈ లోక సంబంధించిన విషయమే. కానీ నువ్వు ప్రభు కోసం ఏదైనా చిన్న పని చేసినా అది పరలోకంలో నువ్వు ధనాన్ని కూర్చుకున్నవాడు అవుతావు. ఆయన కోసం నువ్వు ఏదైనా సరే పని చేయగలగాలి. నీకు తలాంతు ప్రభు ఇచ్చినా నన్ను ఉపయోగించుకోగలగాలి. ప్రభు పనిలో నువ్వు ముందుకు సాగాలి. ఆయన రాకడ సమీపం ఉంది కాబట్టి అనేక ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఆత్మలు రక్షించడం కోసం నువ్వు ఖచ్చితంగా ప్రభు పని చేయాలి. ఆయన గురించి ఇతరులకు ప్రకటించాలి. అయితే దేవుడు నీ పక్షంగా ఉండాలంటే నీవేం చేయాలో తెలుసా? ఆయన్ని ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. ఆయన వల్లనే నీకు బలము అని నువ్వు నమ్మాలి. నా ప్రభువే నాకు బలము అని నువ్వు నమ్మాలి. దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని వాక్యం ఉంది. కాబట్టి నువ్వు ఆ విధంగా నమ్మితేనే ముందుకు సాగగలుగుతావు. అప్పుడు ఆయన నిన్ను తన పనిలో వాడుకుని మరి తన సేవలో కూడా గొప్ప కార్యాలు నీ ద్వారా ఆయన చేయించగలుగుతాడు. కాబట్టి ప్రభు పని చేయడమే గొప్ప తనితని ఎరిగి ప్రభు కోసం నిలబడు. ఆయన నెరుగున నీవు బలం కలిగి ఆయన కోసం గొప్ప కార్యాలు చేయాలి. ఆయన ఆశ్చర్యకరుడు. నీవు కూడా ఆశ్చర్యకరంగా అనేక ఆత్మలను ప్రభు వైపుకి తిప్పడంలో నీ వంతుగా నువ్వు సాయం చేయాలి. నువ్వు బలం కలిగి ఉండాలంటే ఆయన శక్తిని మాత్రమే ఆశ్రయించాలి. ఆయన శక్తిని నువ్వు పొందుకోగలగాలి. అప్పుడు నువ్వు ఎప్పుడు మరి ఊపుకుచుండే నీటి ఓట వలె ఉజ్జీవంగా ఉండగలుగుతావు. నీ ప్రభువుని కలిగిన వ్యక్తిగా నీవు ఉండి గొప్ప కార్యాలు చేయాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఆమేన్.